ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆసక్తికరమైన అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఓవైపున ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్ గట్టిగా నిలబడి నేను మళ్ళీ గెలుస్తాను, ఎందుకు గెలవకూడదు అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు ఇన్ని మంచి చేసినప్పుడు మళ్ళీ ఎందుకు గెలిపించరు అని ప్రజానికంలో ఆయన అడుగుతున్న ప్రశ్నలకు ప్రజలు సైతం మళ్ళీ గెలిచేది నువ్వేనయ్యా, మళ్ళీ కావాల్సింది నువ్వే అయ్యా అంటూ జగన్ను ఆకాశానికి ఎత్తుతున్నారు ప్రజానికం ఒకవైపున. మరోవైపున టీడీపీ జనసేన వీళ్ళిద్దరూ కలిసి పొత్తుల కోసం బీజేపీ వైపున వెళ్తున్నారు. ఇటీవల ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఇక్కడ అపాయింట్మెంట్లకు ట్రై చేసిన చివరి నిమిషంలో అమిత్ షాతో తూతూ మంత్రంగా అపాయింట్మెంట్ ఇచ్చి చంద్రబాబును గెంటేసిన కార్యక్రమం మనం చూసాం. కట్ చేస్తే చంద్రబాబు కానీ, పవన్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ కూటమిలన్నీ కలిసి వచ్చిన జగన్ను ఢీకొట్టగలే సత్తా వీళ్ళకుందా? ఖచ్చితంగా లేదని చెప్పాలి. ఇక్కడ ఎంతమంది కలిసి వచ్చారన్నది కాదు పాయింట్, ప్రజలకు ఏం చేశారన్నదే మెయిన్ పాయింట్. ఈ మెయిన్ పాయింట్లో ముఖ్యమంత్రి జగన్ కొడుతున్న మార్కులు అందరికన్నా ఎక్కువగా ఉన్నాయి. పేద ప్రజలకు గడిచిన 5 సంవత్సరాలలో, అందులోనూ కరోనా లాంటి దారుణమైన పరిస్థితి వచ్చినప్పటికీ ఎక్కడా వెనకడుగు వేయకుండా వేసిన ప్రతి అడుగు జగన్ ప్రజల మనసుకు టచ్ చేసేలానే ఉన్నాయి. వీటినే ప్రజలు ఇప్పుడు గ్రహిస్తున్నారు, గుర్తుపెట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఇంత స్థాయిలో గడిచిన 5 సంవత్సరాలు, అందులో 1.5 సంవత్సరం తీసేస్తే కరోనాకు 3.5 సంవత్సరాల్లోనే ఇంత చేయగలిగితే మరో 5 సంవత్సరాలు అధికారం ఇస్తే మరింత చేయగలుగుతారు కదా అన్న అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయింది. అందుకే ప్రజానికం ఎటు చూసిన జగన్ వైపే గాలి వీస్తుంది తప్ప ఎంతమంది కూటమిలు కలిసొచ్చినా, ఎన్ని జెండాలు జతకట్టినా చివరకు గెలిచే జెండా రెపరెపలాడే ఫ్యాన్ గుర్తు జెండానే అంటున్నారు తప్ప మరొకటి కాదు. చంద్రబాబు ఇక్కడే లాజిక్ అప్లై చేస్తున్నాడు. బీజేపీని దగ్గరకు వస్తే అందరం కలిసికట్టుగా వెళ్తే కాస్తో కూస్తో కొనలనైనా బయటపడతామన్న తాపత్రయం. కానీ బీజేపీ అయితే ఇప్పటికిప్పుడు పొత్తు కన్ఫర్మ్ చేసింది లేదు, చేస్తుందన్న గ్యారంటీ లేదు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి వస్తున్నారు. ఎస్, ఈ నెల 28వ తారీఖున మోదీ ఏపీ విశాఖపట్నానికి పర్యటించబోతున్నారు. కీలకమైన ప్రాజెక్టులకు ఓపెనింగ్కు ముఖ్యమంత్రిగా జగన్, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరు కూడా హాజరవుతున్నట్టుగా తెలుస్తోంది. హెచ్సిపిఎల్ ప్లాంట్ ప్రారంభోత్సవంతో పాటుగా పలు కీలక అభివృద్ధి కార్యక్రమాల్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా పాల్గొంటారు. ఒకే వేదిక పైన అటు మోడీ ఇటు జగన్ ఇద్దరు నిలబడి కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తారు. గత వారంలో ఢిల్లీలో అమిత్ షాతో చంద్రబాబు తర్వాత హుటాహుటిన ముఖ్యమంత్రి జగన్ వెళ్ళి భేటీ అయ్యారు. జగన్ వెళ్ళగానే అపాయింట్మెంట్ చకాచకా దొరికింది. రాజ్యసభ మీటింగ్ దగ్గరే జగన్మోహన్ రెడ్డి గారితో ప్రధాని మోదీ, అమిత్ షా కీలకంగా భేటీ జరిగింది. వీళ్ళ భేటీలో సానుకూలంగా జగన్కు మోదీ, అమిత్ షా సానుకూలత స్పందించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఎన్నికల ముందు సరిగ్గా ఈ టైంలో ఓవైపున జగన్, మరోవైపున మోదీ ఇద్దరు నిలబడి హ్యాండ్స్ ఊపడం కానీ, ఇద్దరు కూడా మాట్లాడుతుంటే చూడ్డానికి 1000 కళ్ళు చాలవు అంటున్నారు. ఇప్పుడు మోదీ ముందే జగన్ మరోసారి పొత్తులు ఉండబోదు అని మరోసారి చెప్పే ఆస్కారం ఖచ్చితంగా ఉంది. మొదటి నుంచి జగన్ ఫార్ములా ఒక్కటే అబ్బా, పొత్తులుండయి, జిత్తులుండయి, ఏదైనా ఉంటే నేరుగా ప్రజలకు ఏమి ఇస్తున్నాము ఏంటి అనేది క్లారిటీగా ఉంటాం తప్ప ఈ జిత్తుల మారి నక్కల వేషాలు మేము వేయబోము అన్నది మొదటి నుంచి పెట్టుకున్న ఫార్ములా. ఆ మొదటి నుంచి పెట్టుకున్న ఫార్ములాలోనే జగన్ అడుగులు వేస్తున్నారు. గతంలో విశాఖపట్నంలో జరిగిన ఓ సభకు మోదీ వచ్చినప్పుడు కూడా జగన్ అదే విషయం నేరుగా మోదీకే చెప్పాడు. మీకు రాజకీయంగా మాత్రం మీతో మాకు ఎలాంటి విభేదాలు, పొత్తులు ఏమీ ఉండవు సార్. వ్యక్తిగతంగా రాష్ట్రానికి రావాల్సిన లాభాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్ర మేలు కోసం మాత్రం మీ వైపు ఎప్పుడు ఉంటామని, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి మద్దతుగా మేము నిలబడతామంటూ కుండబద్దలు కొట్టిన వ్యక్తి జగన్. ఇప్పుడు అదే చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఒక్క పర్యటన ఇప్పుడు టీడీపీ, జనసేన, ఇతర పార్టీలందరికీ కూడా వణుక్కు పుడుతుంది. మోదీ రావడం ఏంటి, మళ్ళీ మోదీ జగన్ ఒక్కటవుతున్నారు, మళ్ళీ మోదీ జగన్ ఇద్దరూ కలిసి ఒకే వేదికపై నిలబడతారా అంటూ చంద్రబాబు పదే ఆగ్రహిస్తున్నాడట. ఎంత ఆగ్రహించినా, ఎంత కొట్టుకున్నా ఆపేదే లేదు, తగ్గేదే లేదు అంటున్నారు అధికార పార్టీ నేతలు. పేద ప్రజలకు గడిచిన 45 ఏళ్ల చరిత్ర అని చెప్పుకుంటున్న ఈ పెద్ద మనిషి చేసింది ఏమీ లేక చివరికి ఇప్పుడు ఇంకేదో చేస్తాను అంటూ చెప్పుకు వస్తున్నాడు. తాను చూపించే చెత్త మేనిఫెస్టో దాదాపుగా 1,20,000 కోట్ల దాకా పోతుంది. జగన్ ఇస్తున్న కొన్ని పథకాలు తీయలేనివి కొన్ని ఉన్నాయి, అంటే ఖచ్చితంగా ఇవ్వాల్సినవి కొన్ని ఉన్నాయి. ఆ పథకాలు చంద్రబాబు ఇస్తాను అని చెబుతున్న పథకాలు ఈ రెండు కలిపితే దాదాపు 1,20,000 కోట్ల దాకే పోతుంది.
ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి ఇవ్వడంలోనే సంవత్సరానికి 70,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మరి ఆ 70,000 ఇవ్వడానికే ఎన్నో సదరాల్సిన పరిస్థితి, ఎన్నో కార్యక్రమాలు ఒత్తి మేము డబ్బులన్నీ సమకూర్చుకొని పంచుతుంటే మరి చంద్రబాబు నాయుడు ఏకంగా 1,20,000 కోట్లు ఎలా ఇస్తాడు? ఈ 70,000 కోట్లకే ఇస్తుంటే శ్రీలంక అయిపోయిందని, ఇంకోటి అయిపోయిందని, అప్పులో ఉబ్బిలో ఉంది ఏపీ అని నానా రకాలుగా హింసిస్తున్నారు కదా ఎల్లో మీడియా. మరి ఇప్పుడు 1,20,000 కోట్లు ఏ రకంగా వీళ్ళు తెచ్చిస్తారు? సరే, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది చంద్రబాబు గారు, అవన్నీ చెప్పరు, ఎలాగైనా డబ్బు తెస్తారంటే మరి గడిచిన 40 ఏళ్ళగా ఎక్కడయ్యా నువ్వు డబ్బు తెచ్చింది, ఎక్కడయ్యా నువ్వు సంపద సృష్టించింది? ఏది కూడా లేదు. ఇవన్నీ కూడా మాటలు చెప్పుకోవడానికి అద్భుతంగా ఉంటాయి తప్ప ప్రాక్టికల్గా సింక్ కావు. ప్రజానికం ఒకటి గ్రహించాలి. అతి ఆశకు మనం కూడా పోకూడదు. మనకేం కావాలి, మనకు ప్రజానికంకు ఏం మేలు ప్రభుత్వం నుంచి లబ్ధి చెందాలో ఆ లబ్ధి చెందితే చాలు, ఆ లబ్ధి కంటిన్యూగా ఉంటే చాలు అన్న ఆలోచన మనకుంటే మళ్ళీ జగన్నే గెలిపించుకోవాలి. మళ్ళీ ఫ్యాన్ గుర్తుకే మనం వెళ్ళి ఓటు గుద్దాలి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.